నీ పెళ్ళాం కాపురం చేసే ఆడది కాదు, కుటుంబాలు కూల్చే ఆడది. నీ చేతగానితనం, నీ అసమర్థత, నువ్వు నీ పెళ్ళాన్ని ప్రతి విషయంలో వెనకేసుకొని రావడం వల్లే ఎన్ని రోజులు అది మనల్ని ఆడుకుంది. నీ పెళ్ళాం గురించి నాకు నిజం తెలిసిపోయిందని నన్ను కిడ్నాప్ చేసి మరీ చంపాలనుకుంది. సింధు నేరా నన్ను కాపాడింది. మీ అమ్మనే కాదురా, నీ భార్య నీ తమ్ముని కూడా మోసం చేసింది. ఫ్లాట్ల కోసం జనాలు కట్టిన డబ్బు కాజేసింది తెలుసా? వీళ్ళకి అన్ని విషయాలు తెలిసిపోయినట్టున్నాయే. నీ పెళ్ళాం కొట్టేసిన డబ్బు బయటికి తీసుకురావాలని నేను సింధు కలిసిపోయి కూడా కలవనట్టుగా, సింధు అంటే నాకు కోపమున్నట్టుగా నటిస్తూ వచ్చాం. సింధు తెలివిగా నీ పెళ్ళాం గోడంలో దాచిపెట్టిన డబ్బుని తీసుకొచ్చేసి తన దగ్గర దాచింది. ఆ విషయం నీ పెళ్ళానికి తెలిసి ఆ డబ్బు కోసం చివరికి అది ఎంతకి తెగించిందో తెలుసా? నన్ను, మీ నాన్నను, శశిని కిడ్నాప్ చేసింది. డబ్బు తెచ్చివ్వకపోతే నీ తమ్ముడి ప్రాణం తీస్తానని వాడికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చారు. సింధుని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చివరికి ఆ డబ్బు దక్కించుకుందిరా నీ పెళ్ళాం. నీ భార్య వల్ల అందరం నరకం అనుభవించాం. దాన్ని వదిలిపెట్టకూడదు. ఏదో ఒకటి చేసి దాని ఆట కట్టించాలి. పైగా నీ భార్య వెనక ఆ దుర్మార్గుడు మారుతిరావు కూడా ఉండే ఇదంతా చేయించాడు. ఆ మారుతిరావు ఒక నీచుడు. మీ నాన్న కావాలనే టెండర్ డిపోని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తగలబెట్టించాడని, ఆ మంటల్లో ఆ మధు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారని నీ పెళ్ళానికి లేనిపోనివన్నీ నూరిపోసి పగ తీర్చుకోమని మా మీదకి ఎగదోశాడు. నీ పెళ్ళాము ఆ మారుతీరావు ఇద్దరూ కలిసి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? అన్నయ్యకి కావాల్సింది కూడా మన కుటుంబ నాశనమేనమ్మా. ఏంట్రా యశ్ నువ్వనేది? ఇప్పటి వరకు జరిగిందంతా అన్నయ్యకి తెలిసే జరిగిందమ్మా. వదిన అన్నయ్య ఇద్దరు కలిసే చేశారు. ఈ విషయం చెప్తే మీరెక్కడ బాధపడతారో అని నేనే చెప్పలేదు. యశ్ చెప్పేది నిజమేనా? చెప్పరా, నిజమేనా? చెప్పరా, 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 మాట్లాడరా, నిజమా కాదా? అవునమ్మా, నిజమే. ఎందుకు చేసావురా ఇలా? ఈ ఇంటికి పెద్ద కొడుకు అయ్యుండి నీ భార్యతో కలిసి మాకు ద్రోహం చేస్తావా? నీకు నీ భార్యకి ఒక గుర్తింపు ఇవ్వాలని మీ తమ్ముడు మిమ్మల్ని ప్రాజెక్టులో భాగం చేస్తే వాడికే వెన్నుపోటు పొడుస్తారా? రాస్కలేదు. అయిన వాళ్ళని నమ్మించి మోసం చేయడం తప్పులేదు. మీ స్వార్థం కోసం మమ్మల్ని బలి చేస్తారా? మరి ఇంకేం చేయమంటారు? ఇంట్లో కుక్కలా పడి ఉండమంటారా? ఒక్కరోజైనా ఇంటి పెద్ద కొడుకులా నన్ను చూసారా మీరు? తమ్ముడికి ఇచ్చిన విలువ, గౌరవం నాకు ఇచ్చారా? ఒకప్పుడు నేను బాగా సంపాదించేవాడిని. అప్పుడు నన్ను ఎలా చూసుకున్నారు? ఎంత విలువ ఇచ్చారు? ఇప్పుడు నాకు సంపాదన లేకపోయేసరికి ఎంత నీచంగా చూశారు, ఎంత తీసి పారేశారు. ఇంటి విషయాలు కానీ, ఆఫీస్ విషయాలు కానీ ఏనాడైనా నాతో చర్చించారా? లేదే. అన్నీ మీరే చూసుకునేవారు. ఈ ఇంట్లో ఉన్న ఒక ప్రాణమున్న వస్తువులా చూసారే తప్ప కనీసం ఒక మనిషిలా, అమ్మా నాన్నలుగా మీరు గుర్తించారా? మధు గుర్తించింది. నా వైపు నిలబడి నాకు ధైర్యం చెప్పింది. మళ్ళీ ఇంట్లో నన్ను ఒక గొప్ప స్థానంలో నిలబెట్టి నన్ను ఒక రాజులా చేయాలనుకుంది. అందుకే మధు ఇదంతా చేసింది.
నా భార్య నా మంచి కోసమే చేసింది కాబట్టి అన్ని విషయాలు నాకు తెలిసినా సరే మిమ్మల్ని కాదనుకొని మధుకే సపోర్ట్ చేశాను. భగవంతుడా, ఏంటయ్యా ఇది? నా కన్ను కొడుకే నా కుటుంబం నాశనం కోరుకోవడం ఏంటసలా? నీ పెళ్ళం చేసే ఆగడాలు నీకు తెలిసి కూడా నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే నేను ఏమనాలరా? నువ్వు మా పెద్ద కొడుకువిరా. నిన్ను మేమెందుకురా చులకనగా చూస్తాం? అందరిలో నువ్వు ఎక్కడ చులకనవుతావో అన్న భయంతోనే నిన్ను ఒక్క మాట కూడా అనకుండా వచ్చాంరా. డిప్రెషన్లో నుంచి బయటపడి మళ్ళీ మామూలు మనిషి అయ్యావని సంతోషించాం. నీకు ఇంటి బాధ్యతలు, ఆఫీస్ బాధ్యతలు అప్పచెపితే ఎక్కడ నువ్వు ఒత్తిడికి గురవుతావో, మళ్ళీ నీకు ఏం ప్రాబ్లం వస్తుందో అనే నీకు ఏ బాధ్యతలు అప్పచెప్పలేదు. నీ మంచి కోరి మేం చేసింది నీ దృష్టిలో చెడుగా కనపడిందా? అది మనసులో పెట్టుకొని నీ పెళ్ళంతో కలిసి మా మీద పగ పెంచుకొని మాతోనే ఉంటూ మా వెనకాలే గోతులు తీస్తావా? ఇలా చేయటానికి అసలు నీకు మనసు ఎలా వచ్చిందిరా? అయిన వాళ్ళు అన్యాయం అయిపోతారు అన్న ఆలోచన కూడా లేకుండా ఎంత దుర్మార్గానికి పాల్పడతావా? నీకు నీ పెళ్ళానికి జనాల డబ్బు దోచుకోవాలని ఎలా అనిపించిందిరా? నాకు నేను నా మధు ఎదగడమే ముఖ్యం. నాకు మీరు అవసరం లేదు. అందుకే నేను మధు కలిసి ఇదంతా ప్లాన్ చేశాం. ఇంత జరిగినా సిగ్గు లేకుండా ఇంకా ఆ మధుని సపోర్ట్ చేసి మాట్లాడతావా? కన్న తల్లిదండ్రులు నీ తమ్ముడు కూడా అవసరం లేదు అంటావా? అసలు నువ్వు మనిషివేనా తేజ? మీ అందరి దృష్టిలో నేను మనిషిని కాదు కాబట్టి మధు నన్ను ఒక మనిషిలా గుర్తించి నాకు ఒక విలువ, గౌరవం ఇవ్వాలని ఇదంతా చేసింది. మధు రీజన్ లేకుండా ఏ పని చేయదు. పోరా బయటికి. నీలాంటి నీచుణ్ణి కన్నందుకు తల్లిగా సిగ్గుపడుతున్నాన్రా. ఇక ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు. పోరా బయటకు, పోరా పో. పోతానమ్మా, పోతాను. నా మధు లేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. పోతాను. ఏంటి చంద్ర మనకి కర్మ? కన్న కొడుకే మన మీద పగబట్టి ఇలా చేయడం ఏంటి? మీరేడవకండి అత్తయ్య. ఆ మధువే తేజ మనసుని మార్చేసింది. డబ్బుకి మన తన భేదాలు ఉండవు సింధు. ఎంతటి వాళ్ళనైనా దుర్మార్గులుగా మార్చేస్తుంది. దాము, ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిసిపోయింది. ఇలాంటి టైంలో మధు ఇంటికి వస్తే ప్రమాదం. అసలు మధు ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తుంది? డబ్బంతా కరెక్ట్గానే ఉంది కదా? ఉంది మావయ్య. పోయింది అనుకున్న డబ్బు మళ్ళీ మన సొంతమైంది. ఈ డబ్బుతో మనం ఏం చేయాలని చేయొచ్చు. చేద్దాం, టైం చూసి చేద్దాం. ఈ హ్యాపీ మూమెంట్లో నా ప్రాణానికి ఈ తేజ ఒకడు ఫోన్ చేసి ఊరికి విసిగిస్తున్నాడు. ఇదేంటి కట్ చేసింది?
ఛ! ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా మధు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మా ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసిపోయిందన్న విషయం తనకు తెలిసిపోయిందా? నన్ను వదిలేసిందా? అందుకే నా కాల్ లిఫ్ట్ చేయడం లేదా? ఇప్పుడు నేనేం చేయాలి? మధు, ఎవరు ఫోను? మాట్లాడకుండా కాల్ కట్ చేస్తున్నావేంటి? ఏమైంది? ఎందుకంత చిరాకు ఉన్నావు? తేజ మావయ్య పదే పదే కాల్ చేస్తున్నాడు. మాట్లాడొచ్చు కదా. ఇంకా మనకి తేజతో అవసరం లేదు కదా. మాట్లాడటం వేస్ట్ మావయ్య. వేస్ట్ అని తీసి పారేకు మధు. ఆ వేస్టే ఒక్కోసారి మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పుడు తేజతో మనకి చాలా అవసరం ఉంది. మనకి ఈ టైంలో ఉపయోగపడేది వాడే. అప్పుడే అంతా అయిపోయింది అనుకోకు. అసలైన ఆట మొదలయ్యింది ఇప్పుడే. వాళ్ళు టోటల్గా నాశనం అవ్వాలి. అప్పుడే మనకు ఆస్తి కలిసి వస్తుంది. ఇప్పటిదాకా ఈ డబ్బు మనం కొట్టేయడానికి, ఆ ఇంట్లో కోడలుగా నువ్వు అడుగు పెట్టడానికి మాత్రమే తేజాన్ని వాడుకున్నాం. ఇక నుండి వాళ్ళ మీద మనకున్న పగ తీర్చుకోవడానికి, వాళ్ళ ఆస్తి మొత్తం మన గుప్పెట్లోకి రావడానికి తేజ అవసరం మనకి ఖచ్చితంగా ఉంటుంది. వెంటనే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. అలాగే మావయ్య. మధు, ఎక్కడున్నావు? ఎందుకు నా కాల్ కట్ చేస్తున్నావు? తేజ టెన్షన్ పడకు. నీకన్నీ వివరంగా చెప్తాను. నీకొక లొకేషన్ సెండ్ చేస్తాను. నువ్వు అక్కడికి వచ్చేసాయి. చేశాను మావయ్య, వస్తున్నాడు. దాము, సింధు యష్లు మళ్ళీ ఇలా కలిసిపోతారని నేను అనుకోలేదు. నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను కదా చంద్ర. యష్ మారిపోయాడు, కాని ఎందుకో బయటపడటం లేదు. ఏదో ఒకరోజు సింధుకి దగ్గరవుతాడు అని. నువ్వే నా మాట నమ్మలేదసలా. చెడులో కూడా మంచి జరుగుతుంది దాము. ఆ మధు మారుతీరావులు మనందర్నీ కిడ్నాప్ చేయడం వల్లే కదా సింధు యష్ దగ్గరయ్యారు. అవును చంద్ర. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియాలి అంటే ఏదో ఒక పెద్ద సమస్య ఎదురవ్వాలి. అప్పుడే అన్ని నిజాలు కళ్లకు కట్టినట్టు తెలుస్తాయి. నిజమే. సింధునే లేకపోయుంటే మన పరిస్థితి ఎలా ఉండేదో అసలా. నిజంగా సింధు మనింటి దేవత చంద్ర. నానమ్మా, తాతయ్య, శశి, నువ్వు ఇంకా పడుకోలేదా? అమ్మా నాన్నలతో కలిసి పడుకొని చాలా రోజులయ్యింది అసలు. అందుకే ఇవాళ వాళ్ళ దగ్గర పడుకుందాం అనుకుంటున్నాను. ఎలాగో రిషి కూడా లేడు కదా, నేను ఒక్కదాన్నే కదా. సరే, నీ ఇష్టం. నువ్వెళ్ళి పడుకో శశి. ఒక్క నిమిషం శశి. తమ్ము, ఒక్క నిమిషం ఉండమ్మా. ఏంటి దాము నువ్వు? పిల్లల కంటే తెలీదు. అన్నీ తెలిసిన నువ్వు కూడా ఏంటిలా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు చంద్ర. సింధు యష్లు కలవక ఎన్నో రోజుల తర్వాత ఎన్నో అడ్డంకులు దాటుకుని ఇప్పుడు కలిశారు. వాళ్ళని కొంచెం ఏకాంతంగా వదిలేస్తే ఇంకొంచెం దగ్గరవుతారు కదా. ఈ సమయంలో శశి వాళ్ళ దగ్గర పడుకోవడం కరెక్టేనా చెప్పు? ఈ వయసులో కూడా నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు తెలుసా? నిజమే చంద్ర. నాకసలు ఈ ఆలోచనే రాలేదు. నువ్వు గుర్తు చేసి మంచి పని చేశావు. సరే, శశికి ఏదో ఒకటి చెప్పి మన దగ్గరే పడుకునేలా చెయ్యి. అలాగే చంద్ర. సరే, వెళ్దాన్రా. శశి, ఇవాళ నువ్వు మా దగ్గరే పడుకో.
అదేంటి నానమ్మ, అమ్మా నాన్న దగ్గర పడుకుంటానని చెప్పాను కదా. మీ నాన్నకి ఆరోగ్యం బాగోలేదు కదమ్మా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మీ అమ్మ దగ్గరుండి మీ నాన్నని చూసుకుంటుంది కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్నల్ని డిస్టర్బ్ చేయడం కరెక్టేనా చెప్పు? మీ నాన్న త్వరగా కోలుకోవాలని నీకు లేదా? ఎందుకుండదు? అమ్మా నాన్న హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది. సరే నానమ్మ, ఇవాళ నేను మీ దగ్గరే పడుకుంటాను. నా మంచి శశి చెప్పినట్టు వింటుంది అసలు. శశి, ఇప్పటికే లేట్ అయింది, రా పడుకుందువు గాని. లేదమ్మా, ఇవాళ నేను నానమ్మ వాళ్ళ దగ్గరే పడుకుంటాను. వద్దు, నువ్వు మా దగ్గరే పడుకుందువు గాని రా. ఇక్కడే పడుకుంటానని చెప్తుంది కదా, ఇవాల్టికి వదిలేసిందో. సరే గాని నీతో పనుంది, నువ్వు రా. ఎక్కడికత్తయ్యా? రా రా, ఇలా రాసిందు. ఏంటత్తయ్యా? ఇలా రా, కూర్చో. ఇలా నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. చూడు ఎంత బాగున్నావో. ఇప్పుడిదంతా ఎందుకత్తయ్యా? ఎన్నాళ్ళకి నువ్వు యష్ మళ్ళీ ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి ఏకంతంగా గడపండి. అసలే యష్ మనసేం బాగోలేదత్తయ్యా. డబ్బు వాళ్ళకి ఇచ్చేసానని టెన్షన్ పడుతున్నాడు. జరిగిన సంఘటన నుంచి తను ఇంకా బయటికి రాలేదు. జనాలకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని తనలో తనే బాధపడుతున్నాడు. యష్ అలా ఉంటే నేనిలా రెడీ అవ్వడం కరెక్ట్ కాదత్తయ్యా. ఈ టైంలో ఇవన్నీ వద్దు, నా మాట వినండి. పిచ్చి సింధు, ఈ సమయంలోనే నువ్విలా మంచిగా రెడీ అయ్యి వాడి దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్ అమ్మా. ఏంటత్తయ్యా మీరనేది? నువ్వే చెప్పావు కదా, డబ్బు వాళ్ళకిచ్చేసినందుకు యష్ బాధపడుతున్నాడని. వాడు అదే ఆలోచనలో ఉంటే మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడవుతాడు చెప్పు? నువ్వే యష్ని చిన్నగా మాటల్లో పెట్టి నీకు తోడుగా నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి ఆ ఆలోచనల్లోంచి వాణ్ణి బయటికి తీసుకురావాలి. భార్య చూపించే ప్రేమ, అభిమానం ముందు ఎంతటి కష్టాన్నైనా ఎలాంటి బాధనైనా భర్త మర్చిపోతాడమ్మా. ఇప్పుడు నీ ప్రేరణ వాడికి చాలా అవసరం. వాడి ప్రవర్తనల్లో, ఆలోచనల్లో చైతన్యం కలిగించాలి. జీవిత సవాళ్లని ఎదుర్కొనేలా వాడికి హితబోధ చెయ్యి. అప్పుడే యష్ ఏ క్లిష్ట సమస్య వచ్చినా మనోధైర్యంతో నిలబడి ఎదుర్కొంటాడు. మానసికంగా కుంగిపోయిన వాడిలో ఆత్మవిశ్వాసం నింపు. భార్యగా అది నీ బాధ్యత. మళ్ళీ మీరు కలవాలి, కలిసి సంతోషంగా ఉండాలి. నువ్వింక వేరే వేటి గురించి ఆలోచించకుండా మనస్ఫూర్తిగా వెళ్ళు. వాడితో మనశ్శాంతితో మాట్లాడు. నిజం తెలుసుకొని నీ విషయంలో పూర్తిగా మారిపోయాడు కాబట్టి తప్పకుండా నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. నీ ప్రేమలో సేద తీరి ఆ ఆలోచనల నుంచి నీ ప్రపంచంలోకి వస్తాడు. ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. ఇదిగోమ్మా, తీసుకో. అత్తయ్య, ఇవన్నీ ఎందుకు? ఏం కాదమ్మా, తీసుకో, పద. వెళ్ళు. ఆల్ ది బెస్ట్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అత్తయ్య చెప్పింది నిజమే. యష్ ఈ ఆలోచనలో నుంచి బయటికొస్తేనే అసలు ఏం చెయ్యాలో ఆలోచించగలడు. యష్ని నా ప్రపంచంలోకి తెచ్చుకోవాలంటే యష్కి నేను దగ్గరవ్వాలి. నా ప్రేమతో యష్ బాధని పోగొట్టాలి.
యష్ ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? యష్ ఎందుకు ఏడుస్తున్నావు యష్? చెప్పు యష్. సారీ సింధు, ఏ ఒక్కరోజు కూడా నీ మాట నేను వినలేదు, అసలు నిన్ను నమ్మలేదు. అప్పుడే నీ మాట విని మా వదిన గురించి ఎందుకు ఇలా చెప్తున్నావని నీ మీద కొంచెం నమ్మకం పెట్టి ప్రాజెక్ట్ విషయంలో మా వదిన విషయంలో నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావని ఆలోచించుంటే ఇప్పుడు అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నువ్వెప్పుడు నవ్వుతూ ఇలాగే హ్యాపీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉంటేనే నాతో పాటు ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పటివరకు మా వదిన విషయంలో నువ్వు నేను విడివిడిగా పోరాటం చేశాం. ఇక నుంచి ఇద్దరం కలిసే యుద్ధం చేద్దాం. మ్. సింధు, ఐ లవ్ యూ. లవ్ యూ టూ యష్.